ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని కొరకు ఎదురు చూచుట అనే ఒక అంశమును మనము ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథములో 40వ అధ్యాయం 11వ వచనం మనం గమనించినట్లయితే 11వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అంటున్నాడు. అయితే మనము దేవుని కొరకు ఎదురు చూసే ఏదైతే అలవాటు మనము చేసుకుంటామో ఆ దేవుని యొక్క ప్రసన్నత మన మీద పడ్డప్పుడు మనము నూతన బలము పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఒక మాట అంటాడు యెషయా గ్రంథములో ఇంకొక 60వ అధ్యాయంలో ఒక మాట ఉంటది. నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది అంటున్నాడు. దేవుని యొక్క మహిమ మన మీద ప్రకాశించుచున్నదంట. అందుకే దేవుని కొరకు మనం ఎదురు చూసినట్లయితే దేవుని యొక్క మహిమతో మనము నింపబడతాము. కనుక దేవుని యొక్క మహిమ అనేది మనకు చాలా అవసరము. అందుకే అంటున్నాడు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అంట. అంటే దేవుని యొక్క ప్రసన్నత మన మీద ఉన్నప్పుడు మనము ఎంతో ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఒక పై స్థానానికి ఎదగగలుగుతాము. రెండవది ఏంటిది? సొమ్మసిల్లక నడిచిపోదురు అంటే అనారోగ్య సమస్యలు గాని, ఇబ్బందులు గాని లేకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క మహిమ ఆయన కొరకు ఎదురు చూస్తున్నావు గనక ఆయన మహిమ మరి నీ మీద ప్రకాశిస్తది గనక ఈ పాత రోగము, శాపం అంతా పోయి కొత్తగా దేవుని ఆత్మ చేత నింపబడి ఆరోగ్యవంతుడుగా అవుతాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మనము లూకా సువార్తలు కూడా చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనం మనం గమనిద్దాం. 11వ అధ్యాయము 13వ వచనములో పరలోకమందున మీ తండ్రికి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మనితో నిశ్చయముగా అనుగ్రహించును కదా అంటున్నాడు. దేవుడు అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తేయబడును అంటున్నాడు. అయితే మన దేవుని ఏం అడగాలి అంటే పరిశుద్ధాత్మను అడిగితే దేవుడు మనకెంతో నిశ్చయముగా ఇస్తాడు కదా పరిశుద్ధాత్మ అనేది. ఎందుకంటే దేవుని మహిమ మన మీద ప్రకాశిస్తున్నప్పుడు ఈ 2024లో నుంచి 25కి వచ్చినాం గనుక 2025లో మనము దేవుని మహిమ ప్రకాశము చేత జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. మరి దేవుని యొక్క మహిమ ప్రసన్నత మన మీదకి రావాలంటే మనము దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయమంటున్నాడు. అంటే మనము ప్రార్థన ఒక గది అనేది మనం ఎప్పుడైతే అలవాటు చేసుకొని ప్రార్థనలో కలిగి ఉంటామో దేవుని మహిమ చేత మనం నింపబడతాము. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం మనం గమనించినట్లయితే ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమును కలుసుకొమ్మనెను. అంటే దేవుడు పిలుపుతో మాట్లాడుతున్నాడు. మరి పిలుపు ఎక్కడున్నాడు? దేవదూత మాట్లాడుతున్నాడు. నువ్వు లేచి అంటున్నాడు. అంటే ఈయన ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి మాట కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. కనుక ఈ యొక్క తరములకు కూడా మనము దేవుని యొక్క ప్రసన్నత యెహోవా మహిమ కొరకు మనము దేవుని సన్నిధిలో వేచి ఉండాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. కనుక ఎప్పుడైతే నా దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నాడో దేవుని చిత్తము ఏదైతే జరగాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడో ఆ దేవుని చిత్తం అనేది ఈయనను తన మహిమ చేత నింపి ఈయన ద్వారా ఆ కార్యం జరిగించడానికి దేవుడు ఇతను ముందుకు తీసుకెళ్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ అపొస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట గమనించినట్లయితే 1వ అధ్యాయం 8వ వచనం
ఆ! పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. దేవుని యొక్క ఆత్మ మన మీదకొచ్చినప్పుడు దేవుని శక్తిని పొందుకుంటాము. అందుకే దేవుడు లూకాసు వార్తలో ఏమన్నాడు? అడుగుడి మీకియ్యబడును. దేవుని సన్నిధిలో మనము మరి యెహోవా కొరకు ఎదురు చూడమంటే దేవుని సన్నిధిలో ఈ యొక్క ఫిలిప్పు గారు దేవుని యొక్క ఆత్మ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అతన్ని దర్శించి నీవు లేచి వెళ్ళుమని దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఏదైతే ఉన్నదో ఆ ఫిలిప్పు ద్వారా దేవుడు అతన్ని నడిపిస్తూ జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక పరిశుద్ధాత్మ అనేది పరిశుద్ధాత్మ ద్వారా మనం ఈ యొక్క అంత్య దినములో దేవుని కార్యములు జరిగించు వారంగా ఉండాలని దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు. కనుక మనము పరిశుద్ధాత్మ మీ మీదకొచ్చినప్పుడు శక్తిని పొందుతారంటున్నాడు గనక, మనం పరిశుద్ధాత్మని అడగాలి. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రాకులాడాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కావాలి. దేవుని యొక్క చిత్తం మన ద్వారా ఏదైతే జరగాలన్నదో, దేవుని చిత్తం పరిశుద్ధాత్మ ద్వారా చేయడానికి మనం ముందడుగేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అదే అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే 24వ వచనములో మరునాడు వారు కైసరులో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించుకొని వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. ఎదురు చూస్తున్నాడు పేతురు గారు. ఆయన రాకడ కొరకు కొర్నేలు గారు ఎదురు చూస్తున్నారు. కనుక యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలం పొందుతారట. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలము పొందుకుంటే శక్తిని పొందుకుంటాం. దేవుని మహిమ చేత నింపబడతాం. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ చూసినట్లయితే అదే మరి 42వ వచనంలో గూడా పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దియ్యెను. దేవునికి స్తోత్రాలు. కనుక పరిశుద్ధాత్మ మీ మీదికొచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారని దేవుడు అంటున్నాడు. కనుక పేతురు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డాడు గనుక ఆయన బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగొచ్చిందట. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుడు అంటాడు నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు. కనుక మనము ఈ యొక్క అంత్య కాలములో పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుని మహిమ మన మీద ప్రకాశిస్తదని దేవుడు చెప్పుతున్నాడు. యెహోవా మహిమ నీ మీద ప్రకాశించునంటున్నాడు. ఇంకేమంటున్నాడు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పరిశుద్ధాత్మ మీదికొచ్చినప్పుడు శక్తి, బలము మనం పొందుకుంటాము. దేవునికి స్తోత్రాలు. కనుక ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్న ఒక వ్యక్తిని మనం గమనించవచ్చు. పరమగీతములు 5వ అధ్యాయము పరమగీతములు 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే 2వ వచనములో నేను నిద్రించితిని గాని నా మనసు మేలుకొని ఉన్నది. చాలా మంది అది ఇస్తున్నారు. నిద్రిస్తున్నారు. నిద్రకు ప్రయాటిస్తున్నారు. లేవక, ప్రార్థన చేయక, దేవుని చిత్తాన్ని కనిపెట్టక, దేవుని కొరకు ఎదురు చూడక, ఫిలిప్పు లెక్క దేవుని సన్నిధిలో మోకరించక, దేవుడు ఏం చెప్తాడో అనే ఆసక్తి లేక నిద్రమత్తులుగా ఉంటున్నారు. ఇక్కడ 5వ వచనం చూసినట్లయితే నా ప్రియునికి తలుపు తీయనంతలో అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేవుడు అంటున్నాడు మత్తయి సువార్త 6:6లో నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి. అంటే దేవుని యొక్క సన్నిధి ఆ ప్రసన్నత అనేది నీ దగ్గరికి వస్తున్నది. నిన్ను ఆయన మహిమతో నింపడానికి, దేవుని యొక్క వెలుగు చేత నింపడానికి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో, దేవుని శక్తి నీకు ఇవ్వడానికి దేవుడు ఏర్పరుస్తున్నాడు. కానీ ఇక్కడ లేవడం లేదు. తన హృదయమైన తలుపు దేవుని కొరకు తీయడం లేదు. ఏం జరిగిందట 6వ వచనములో నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయెను. చూడండి. పరిశుద్ధాత్మ మీదికొచ్చినప్పుడు శక్తివంతుడని దేవుడు చెప్తే, ఈ యొక్క సంఘం ఏం చేస్తున్నదంటే నిద్రిస్తున్నది. లేవలేకపోవడము, దేవుని మీద ఆసక్తి లేకపోవడము, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడం అనేది లేదు. నా మట్టుకు నేను బాగానే ఉన్నాను. నేను మంచిగా ఉన్నాను. నా జీవితానికి ఇది చాలు అని మరి ఏదైతే వారు ఒక నిర్ణయం చేసుకున్నారో అదే నిర్ణయంలో ఉంటున్నారు. కనుక దేవుడు అంటాడు నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఇంకొక మాట అంటాడు
నాయందు విశ్వాసం ఉంచువాడు నాకన్నా గొప్ప కార్యములు చేయనంటున్నాడు. కనుక మరి ఈ రోజుల్లో సువార్త అనేది కూడా మరి జరగడం లేదు. ఎందుకు జరగడం లేదంటే ఫిలిప్పులాగా దేవుని కొరకు ఎప్పుడైతే నీవు ఈ వాక్యం వింటున్న విశ్వాసివా ఎవరైనప్పటికీ కూడా ఫిలిప్పులాగా నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి దేవుడు ఏమి చెప్పుతాడో చెప్పేదాకా వెయిట్ చేసి దేవుడు చెప్పింది నువ్వు చేసినట్లయితే అక్కడ మరి ఫిలిప్పుకు ఏ మత సంబంధికులు గాని ఎవరితోటి కూడా ఆబ్జెక్షన్ రాలేదు. డిస్టర్బెన్స్ కూడా జరగలేదు. ఎందుకంటే దేవుని మహిమ అతని మీద ప్రకాశించింది గనుక దేవుని మహిమ చేత దేవుని యొక్క బోధ చేశాడు. దేవునికి స్తోత్రాలు. కనుక మనము ఏది అడుగుతున్నామంటే మనకున్న సొంత అవసరాల కొరకు అడుగుడు మీకు ఇయ్యబడు అన్నాడు కదా దేవుడు అని చెప్పేసి సొంత అవసరాలు, సొంత అక్కర్ల కొరకు మీరు దేవుని అడుగుతున్నారు. కానీ దేవుడు ఏమడగమంటున్నాడు? పరిశుద్ధాత్మను అడగమంటున్నాడు. అడిగిన తర్వాత ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదికొస్తది. అప్పుడు మీరు శక్తి పొందుతారంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మను అడగాలే, మనము నింపుకోవాలి. దేవుని మహిమ చేత మనం ముందుకెళ్ళినట్లయితే విజయాలన్నీ మన సొంతమే. కనుక ఈ యొక్క మరి పరమ గీతములో ఉన్న ప్రకారముగా నిద్రించడము గాని, ఆలస్యం చేయడము గాని, పోస్ట్‌పోన్ చేయడం గాని చేసినట్లయితే మన దగ్గరకొచ్చిన దేవుడు, మన మహిమ చేత నింపబడుతున్న మనము, దేవుని ఆత్మ మన దగ్గరకొచ్చుతున్నప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తే వెళ్ళిపోయినప్పుడు మనము దేవుని ఆత్మ లేని క్రైస్తవులంగా మిగిల్చబడతాము. కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. థాంక్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్.